కేబినెట్ విస్తరణ లేనట్టేనా? ఈ టర్మ్లో కొత్త మంత్రులు ఉండకపోవచ్చు. సీఎం సన్నిహిత లీడర్ల మధ్య టాక్. ఆయన నేనే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా చాలా గొప్పగా చేస్తున్నా అంటాడు. నేనే హోంశాఖ మంత్రిగా ఉన్నా మొత్తం రాష్ట్రంలో మొత్తం ఏంటి ఏ గొడవలు లేకుండా అలలు లేకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పేసి మాట్లాడతాడు. ముఖ్యమంత్రిగా ఆయన పదవి ఆయన తప్ప ఎవరికి ఇయ్యడు, ఏం చేసినా ఇయ్యరు. కాబట్టి ఏం చేసుకుంటారు నాకు అర్థం కాదు. ఏముంటాయి ఇప్పుడు ఎస్సీలలో మాలలోకి ఇచ్చేయండి మాదిగలో కోపం, మాదిగలోకి ఇచ్చేయండి మాలలో కోపం, కాబట్టి ఇస్తే 2 ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికే 4 ఇచ్చినాం ఇంకా ఇస్తావా అని చెప్పేసి బాధలో భయంలో ఉన్నారు. అరే 4 పదవులు ఇచ్చేది ఉంటేనే చచ్చిపోతారా కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని సామాజిక న్యాయాన్ని ముచ్చట మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ రాజ్యాంగ విలువలు తెలంగాణ నుండి ఎంత చెప్తే మళ్ళీ నవ్వుతుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై యువ గురి అట. యువ గురి అంటే యువ నాయకులు గురి పెట్టారు అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ నుండి ఏ యువ నాయకునికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ కనుక మీరు వెంటనే స్కాలర్షిప్లు మంజూరు చేయకుండా, ఫీజు రీఎంబర్స్మెంట్లు మంజూరు చేయకుండా, విద్యార్థులకు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు సరిగా ఇవ్వకుండా, యువత విద్యార్థులని మీరు పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసి కనుక మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలవదు. చలో ఈరోజు కాలేజీ టీవీ మాననీస్లో చెప్తా ఉన్నా, యువతకి కాదు ఆఖరికి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా గెలవదు. గెలవాలంటే నోటిఫికేషన్లు ఇవ్వండి వెంటనే, గెలవాలంటే స్కాలర్షిప్లు మంజూరు చేయండి, గెలవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ మంజూరు చేయండి, గెలవాలంటే ఈ పెంచిన ఫీజులను తగ్గించడం ప్రయత్నం చేయండి, ఉపాధి ఉద్యోగాలు కల్పించడం ప్రయత్నం చేయండి. అప్పుడు మీ మీద ఏమైనా నమ్మకం వస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేవు, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వైపే ఫుల్ ఫోకస్. మాది అన్నదమ్ముల పంచాయతీ, సబ్ రిజిస్టార్ పవర్ కట్ చేస్తేనే అవినీతికి బ్రేక్. ఎస్ఐఆర్ తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ, త్వరలో అసైన్డ్ భూములపై సమగ్ర విధానం. ఎందుకు సబ్ రిజిస్టార్లు ఉండేదంటే రిజిస్టార్ సంతకం పెట్టినా సబ్ రిజిస్టార్ సంతకం పెడతలేడు అని, లేదంటే సబ్ రిజిస్టార్లు ఏవాటి మీకు ఇటు ఎంఆర్ఓ భూముల దగ్గర ఒక లెక్క ఉంటుంది, సబ్ రిజిస్టార్ ఆఫీసులలో ఇంకో లెక్క ఉంటుంది, కాబట్టి మీకు కబ్జాలు చేసుకునే కష్టం అవుతుందా? అల్లూరి ఎయిర్పోర్ట్ గర్వకారణం అంట. తెలంగాణకు 2370 కోట్లు పన్నుల వాటా కింద కేంద్రం తీపి కబురు. గడువు కంటే ముందే అదనపు వాటా విడుదల. 2003 తెలంగాణ నుండి పోయేది ఎక్కువ ఉంటుంది, వచ్చి తక్కువ ఉంటుంది. అమెరికా వీసా బాండ్, టూరిస్టు బిజినెస్ వీసాకు $20,000 కట్టాల్సిందే. టూరిస్ట్ వీసా కూడా $20,000. 50 దేశాలకు కొత్త నిబంధన రేపటి నుంచి అమలు. మరి అమెరికా వీసా బాండ్ $20,000 ఎంచేది టూరిస్ట్ వీసాకు మోడీ గారు మాట్లాడాలి కదా. నేను అన్నాను కదా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అని చెప్పేసి. ఇంక ఆఫ్టర్ ఆల్ అమెరికా ప్రెసిడెంట్తో మాట్లాడితే ఏమవుతుంది? మాట్లాడి తగ్గియచ్చు కదా అవి వీసాలు. అమెరికా వాళ్ళకు పోవడానికి కోసం మనలు బాగా తాపత్రయపడతా అంటారు కదా. నేడే లష్కర్ బోనాలు. ఉజ్జయిని మహంకాళి జాతరకు ఏర్పాట్లు పూర్తి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం. భద్రాద్రి కొత్తగూడెంలో 52 కోట్ల స్కాము.